విఎస్ అభిషేక్ కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి కీలక పదవి కొట్టేసిన విఎస్ అభిషేక్. యువజన కాంగ్రెస్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ గా విఎస్ అభిషేక్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి రఘుపతి మనవడు అభిషేక్ రఘుపతి బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ పదవికి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ సీనియర్ నేత కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి అభిషేక్ రఘుపతి చేసిన సేవల్ని గుర్తించిన ఏఐసిసి బెంగళూరు నగరానికి చెందిన యువనేత విఎస్ అభిషేక్ రఘుపతికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. బెంగళూరు నగరానికి చెందిన వారే అయినా విఎస్ అభిషేక్ రఘుపతి మన తెలుగువారే అవటం గర్వించదగిన విషయం. యువజన కాంగ్రెస్ జాతీయ మీడియా కోఆర్డినేటర్గా విఎస్ అభిషేక్ రఘుపతిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు యువజన కాంగ్రెస్ జాతీయ మీడియా ఇన్ఛార్జి విభాగం నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాసుల సూచన మేరకు ఈ కీలకమైన పదవిని విఎస్ అభిషేక్ కు అప్పగించామని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాల కోసం అవసరమైన వ్యూహాలను రూపొందించాలని ఆయన అభిషేక్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. విఎస్ అభిషేక్ రఘుపతికి ఏఐసిసి కీలక బాధ్యతలు. విఎస్ అభిషేక్ రఘుపతి కష్టాన్ని గుర్తించిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఈ సందర్భంగా విఎస్ అభిషేక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అగ్రనేతలకు అభిషేక్ రఘుపతి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అభిషేక్ రఘుపతి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీడియా కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను, మేనిఫెస్టోలో చూపించే హామీలను మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం తెలిసేలా చేస్తానని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతు కృషి నేను చేస్తాను అని కాంగ్రెస్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ విఎస్ అభిషేక్ రఘుపతి తెలిపారు.